హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేసీ ఈజీ హిందీ. ఈరోజు 10th క్లాస్ వాళ్ళ కోసం నేను రెండో పాట చెప్పదలిచాను, ఈద్గా అనే పాఠాన్ని. ప్రియమైన విద్యార్థులంతా కూడా బాగా వింటారని అనుకుంటున్నాను. మధ్య స్కిప్ చేయొద్దు, మొత్తం లెసన్ అంతా జాగ్రత్తగా వినండి, విని అర్థం చేసుకోండి. టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని చూడండి అమ్మా, చూసి ప్రతి లైన్ టు లైన్ చూడండి. చూసి లెసన్ ఒకసారి నేను చెప్పింది మళ్ళీ మీరు చదివితే మీకు గుర్తుంటుంది కాబట్టి లెసన్ చెప్తాం అనుకుంటున్నాను, వినండి. ఈ పాట యొక్క కవి प्रेमचंद। पाठ पेरु ईदगाह। पाठ का नाम क्या है? ईदगाह। ईदगाह का कवि परिचय, ईदगाह कविता के कवि कौन है అనగానే ప్రేమచంద్ అని చెప్పాలి. కవి పరిచయం చాలా మంచిగా గుర్తుంచుకోవాలి, అది ఇంపార్టెంట్, బిట్స్ లో వస్తూ ఉంటుంది కాబట్టి ఈద్గాహ్ కవితా కే కవి కౌన్ హై అనగానే ప్రేమచంద్. ఈద్గాహ్ కైసా పాట హై? ఈద్గాహ్ ఎలాంటి పాఠం? కహానియా కవితానా అనగానే ఈద్గాహ్ కహానీ కా పాఠ హై. కహానీ, ఈద్గాహ్ కహానీ కా పాఠ అంటే ఈద్గాహ్ కైసా పాఠ హై? ఈద్గాహ్ కహానీ. బర్సే బాదల్ కవిత, అది పాట కదా, ఇదేమో కహానీ అన్నమాట. కహానీ అంటే స్టోరీ. ఒక నాయనమ్మ గురించి, ఒక బాబుకి ఎంత, తన మనవడికి ఎంత ప్రేమ చూపించాడు, తన యొక్క కోరికను త్యాగం చేసుకుని వాళ్ళ నాయనమ్మకి కావాల్సిన వస్తువుని కొని ఇచ్చాడు అనమాట అతను. ఈ స్టోరీ చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయకుండా చక్కగా వినండి. చూడండి. అయితే ఇప్పుడు కవి పరిచయం గురించి మనం చెప్పుకుందాం. ప్రేమచంద్ గారు ఈ కవి, ఈయన ఎప్పుడు పుట్టారంటే ఇంకా జన్మ కబువా అనగానే 21 జులై 1888. 1888 కాశీమే. ఈయన ఎప్పుడు పుట్టారమ్మా? కాశీమే. 31 జూలై 1880లో ఆయన జన్మించారు. ఈయనకి ఉపన్యాస సామ్రాట్ అనే వ్యక్తి కూడా ఉంది కవి గారికి. ఈయనకి ఇంకా ఉపాధి క్యా అనగానే ఉపన్యాస సామ్రాట్. అన్ని కవితలు, ఈయన ఇంకా చాలా కవితలు, ఉపన్యాసాలు చాలా రాశారు. అయితే గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మల, బడేగర్ కి బేటీ, కఫన్, అంటే ఇలాంటివి ఇంకా ఎన్నో, ఇంకా చాలా రాశారు. అందులో కొన్ని నేను చెప్తున్నాను చూడండి. గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మల, బడేగర్ కి బేటీ, కఫన్ ఆది ప్రముఖ है. కవి పరిచయంలో మనకి ఇవన్నీ వస్తాయి. ప్రేమచంద్ के बारे में आपको क्या जानते हैं అనగానే మనం ఇవన్నీ పాయింట్స్ గా మనం రాసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు లెసన్ లోకి మనం వెళ్దాం. చూడండి, లెసన్ టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని చూడండి. ఇక్కడ కూడా మీరు చూడండి అమ్మా. रमजान के पूरे 30 रोजों के बाद आज ईद आई है. निर्मला, कितना मनोहर, कितना सुहावना प्रभात. वृक्षों पर कुछ अजीब हरियाली है, खेतों में कुछ अजीब रौनक है, आसमान पर कुछ अजीब लालिमा है. आज का सूर्य देखो, कितना प्यारा, कितना शीतल है, मानो संसार को ईद की बधाई दे रहा है. ईदगाह जाने की तैयारियां हो रही है. చూడండి, రంజాన్ పూరే 30 రోజుకే బాద్ అంటే రంజాన్ పండుగ గురించి మీకు తెలుసు. రంజాన్ పండుగ 30 డేస్ తర్వాత రంజాన్ మాసంలో వస్తుంది, రంజాన్ నెలలో వస్తుంది. ఈ నెలలో ఆ 30 రోజులు కూడా వాళ్ళు ఉపవాసం చేస్తారు. రోజా అంటే ఉపవాసం చేస్తారు. 30 డేస్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈద్ పండుగ చేసుకుంటారు. ఎప్పుడైతే చంద్రోదయం కలుగుతుందో, చంద్రుడు ఎప్పుడైతే కనిపిస్తాడో వాళ్ళు ఈద్ పండుగని చేసుకుంటారు. అప్పుడు ఆ 30 రోజులు ఉపవాసం అయిపోయిన తర్వాత ఈద్ పండుగ చేసుకునే రోజు వాళ్ళు పండుగ జరుపుకుంటారు. కాబట్టి ఆ రోజు మనోహరంగా, చాలా అందంగా, సూర్యుడు చాలా అందంగా ప్రకాశిస్తున్నాడు, చల్లగా చక్కగా ఉన్నాడు. ఆ రోజు అట్మాస్ఫియర్ గురించి కవి ఈ విధంగా వర్ణించారు. జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ పేరాకి వెళ్దాం. लड़के सबसे ज्यादा प्रसन्न है, बार बार जेब में खजाना निकाल कर गिनते हैं. महमद गिनता है 1, 2, 10, 12. उसके पास 12 पैसे है. मोहसिन के पास 15 पैसे है. इनसे अनगिनत चीजों लगाई, खिलौना, मिठाइयाँ, बिगुला, गेंद और न जाने क्या क्या, और सबसे ज्यादा प्रसन्न है. చూడమ్మా, ఆ రోజు పిల్లలంతా కూడా, ఏదైనా పండుగ అంటే పిల్లలు ఎలా ఉంటారు? చాలా హుషారుగా, చాలా ఆనందంగా ఉంటారు కదా. అలాగే ఆ రోజు ఈద్గాకి వెళ్ళడానికి పిల్లలందరూ కూడా చాలా హుషారుగా ఉన్నారు. అందరూ కొత్త బట్టలు కట్టుకుని, ఇంట్లో వాళ్ళ డిబ్బీలో దాచుకున్న డబ్బులని కూడా తీసుకుని చక్కగా బజార్కి వెళ్ళి, అక్కడ మేళ అంటే ఉంటుంది కదా, పండగకి పెడుతూ ఉంటారు కదా, కొట్లన్నీ పెడతారు. అక్కడ ఆ సంతలో, ఆ మేళాలో అన్ని కొనుక్కోవచ్చు. తినుబండారాలు, ఆహార పదార్థాలు అంటే తినుబండారాలు, బొమ్మలు, రకరకాల వస్తువులన్నీ కూడా, ఆది చీజే
రకరకాల వస్తువులన్నీ కూడా కొనుక్కోవచ్చు. అటువంటి హుషారుతోటి పిల్లలందరూ కూడాను వాళ్ళ జేబులో ఏమేమి డబ్బులు ఉన్నాయో కూడా దాచుకుని లెక్క పెట్టుకుంటారు అనమాట. ఏదో బార్ కానీ ఎన్ని పైసలు ఉన్నాయో అన్నీ కూడా వాళ్ళు లెక్కించుకుంటారు అనమాట. అని చేత పిల్లలకి పండుగ అంటే చాలా హుషారుగా ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా ఆ రోజు ఈద్ పండుగ రోజు ఈద్గాకి వెళ్ళడానికి అందరూ కూడా చాలా రెడీ అవుతున్నారు. చక్కగా అన్ని కూడా తయారు చేసుకుని హ్యాపీగా డబ్బులన్నీ పంచుకుని వెళ్దామని చెప్పి హుషారుగా ఉన్నారనమాట. నెక్స్ట్ ప్యాసేజ్ చేద్దాం. सबसे ज्यादा सबसे प्रश्न है हामिद यह बोली सूरत वाला 4-5 साल का दुबला पतला लड़का था. उस पिता उसका पिता गत वर्ष हाईजैक कर बेंट हो गया और माँ न जाने क्यों पीली पड़ती गई और एक दिन वह भी परलोक सिधार गई. किसी को पता न चला कि आखिर అచానక్ యహ క్యా హువా. చూడమ్మా, ఇందులో హామిద్ అనే అతను చిన్న బాబు అనమాట. అతని ఇందులో కథాకారుడు అన్నట్టు. అతని గురించి ఈ స్టోరీ అంతా కూడాను. అతను హామిద్ ఇంచుమించుగా 4-5 సంవత్సరాలు ఉంటాయి అతనికి. చిన్న చోట బోలా బాలా లడక అంటే అతను చాలా చిన్న పిల్లవాడు, చాలా నాదాన్ అనమాట. అతను చిన్నతనంలోనే 1 ఏడాది ముందే అతనికి వాళ్ళ తండ్రి గారు పిత చనిపోయారు. అంటే హైజాక్ కలరా వల్ల చనిపోయారు. తల్లి కూడా కొంతకాలంలోనే చనిపోయింది. కానీ అతనికి ఆ విషయం తెలియదు. తల్లిదండ్రులు ఉన్నారు కదా అని వాళ్ళ నాయనమ్మ అతన్ని పెంచుతుంది అనమాట. నాయనమ్మ ఏమంటుంది, నీకు చాలా వస్తువులు తేవడానికి వేరే దేశానికి వెళ్ళాడు. తల్లి కూడా నీకు చక్కని తినుబండారాలు అవన్నీ తేవడం కోసం అలా మేకే గర్గయ్య అని చెప్తుంది అనమాట. మరి ఇతను ఏమీ తెలియదు కాబట్టి, చిన్న పిల్లవాడు కాబట్టి అదే ఆశతోటి అతను అనుకుంటూ తల్లిదండ్రులు ఉన్నట్టుగానే అతను కూడా చాలా హ్యాపీగా తల్లిదండ్రులు వస్తారు నా కోసం అని తెస్తారు అని చెప్పి అతను హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. సెంటెన్స్ చెప్పేసి పెట్టడం. अब हामिद अपनी दादी अमीना की गोदी में सोता है. दादी अम्मा हामिद से कहती है कि उसके अब्बा जान रुपये कमाने गए. अम्मी जान अल्लाह मियाँ के घर के उसके लिए बहुत सी अच्छी चीजें लाने गई है. आशा तो बड़ी चीज है అంటే ఆశ చాలా గొప్పది కదా. हामिद के पाँव में जूते नहीं है. फिर सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ गया है. फिर भी वह प्रसन्न है. చూడండి, అమ్మీ జాన్ అల్లా మియాకి గర్ గయి. తల్లి కూడా అల్లా మియా అల్లా యొక్క ఇంటికి వెళ్ళింది. ఎందుకు? దీనికి అనేక రకమైన చీజీ అంటే వస్తువులు, తినుబండారాలు, బట్టలు అవన్నీ తేవడం కోసం తల్లి కూడా అల్లా మియా గర్ గయి అని నాయనమ్మ చెప్తుందనమాట. ఈయన మాత్రం నాయనమ్మ ఒళ్ళో గోధుమ అంటే ఒళ్ళో పడుకుని ఇవన్నీ వింటూ ఉంటాడు. బట్ అతనికి తల మీద పాత టోపీ ఒకటి ఉంటుంది అంతే. కాలికి జూతే తగ్గనే, కాళ్ళకి చెప్పులు కూడా లేవు అతనికి. దాని చేత ఈ విధంగా ఇలాంటి పరిస్థితుల్లో అతను ఉన్నాడు. ఇప్పుడు ఏమైందనమాట, అభాగిని నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్దామా. అభాగిని అమీనా अपनी कोठरी में बैठी रो रही है. అభాగిరాలైన అమీనా అంటే చూడండి, తల్లిదండ్రులు లేకుండా పాపం తనే పెంచుతుంది కదా, అందుకని తనే పాపం బాధపడుతూ ఉందనమాట. आज ईद का दिन है और उसके घर में दाना तक नहीं है लेकिन हामिद उसके अंदर प्रकाश है. చూడండి, అతని వాళ్ళ ఇంటిలో తినడానికి తిండి కూడా లేదు, వండుకోవడానికి ఆహార పదార్థాలు కూడా లేవు. అయినప్పటికీ కూడా హామిద్ మనసు మాత్రం ఎంతో ప్రసన్నంగా ఉంది, చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇన్ని బాధలు అతనికి తెలియవు కాబట్టి. బాహర్ ఆశాకి కిరణ్, అతనికి మాత్రం ఆశ ఉంది చాలా. ఎందుకు నా తల్లిదండ్రులు వస్తారు, నా కోసం చాలా వస్తువులు తీసుకొస్తారు అంటే ఆశ అతనికి ఉంది. हामिद भीतर जाकर दादी से कहता है. అతను బయటకు వచ్చి అంటున్నాడు, तुम डरना नहीं अम्मा, నా కోసం నువ్వు భయపడకమ్మా. मैं सबसे पहले आऊँगा, बिल्कुल न डरना, నేను అందరికంటే ముందే వస్తాను, నా గురించి నువ్వు మాత్రం అస్సలు భయపడవద్దమ్మా అని చెప్పి చాలా హుషారుగా, చాలా ఆనందంగా, ఆశతోటి అతను బయటికి వస్తున్నాడు అనమాట. అంటే ఉన్న వాళ్ళందరితో పాటు అతను కూడా ఈద్గాకి వెళ్ళడం కోసం తయారై బయటకు వెళ్తున్నాడు. అమీనా యొక్క దిల్ కా చోట్ రహా హై. దిల్ కా చోట్ రహనా అనేటువంటిది ముహావరాలని మళ్ళీ చెప్తాను లెసన్ అయిన తర్వాత మీకు. గ్రామర్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానమ్మా. చూడండి, దిల్ కా చోట్ రహనా అండర్లైన్ చేసుకోండి. దిల్ కా చోట్ రహా హై అండర్లైన్ చేసుకోండి అమ్మా. ఇది ముహావరా.
गांव के बच्चे अपने पिता के साथ जा रहे हैं గ్రామంలో పిల్లలందరూ కూడాను వాళ్ళ ఫాదర్తో పాటు చక్కగా తండ్రిని తీసుకుని తండ్రి చేయి పట్టుకుని వెళ్తున్నారు. అందరూ కూడా హామిద్గా అమీనాకి అమీనా చుట్ రహా హై. అమీనా దిల్ అంటే మనసు చాలా బాధపడింది, గాయపడింది అనమాట. గాంవ్ కే బచ్చే అపనే పితా కే సాథ్ జా రహే హై. గ్రామంలో పిల్లలందరూ కూడా వాళ్ళ ఫాదర్తో పాటు వెళ్తున్నారు. హామిద్గా అమీనాకే సివా కౌన్ హై. హామిద్కి అమీనా తప్ప ఎవరున్నారు పాపం, తల్లిదండ్రులు లేరు కదా. బీడ్ మే బచ్చా కహీ ఖో గయా తో క్యా హోగా. అక్కడ చాలా మంది జనం బీడ్ మే గుంపులుగా జనం అక్కడికి వస్తారు చాలా మంది. అందులో తప్పిపోతాడేమో, ఎవరు లేరు కదా కూడాను. అప్పుడు అమీనా అనుకుంటోంది తన మనోడు ఏమైపోతాడు హామిద్ అని చెప్పి. 3 కోస్ చలేగా కైసే. 3 క్రోసుల దూరం వెళ్ళాలి అంటే 3 మైళ్ళ దూరం వెళ్ళాలి. ఎలా వెళ్తాడు? पैरों में छाले पड़ जाएंगे, जूते भी तो नहीं है. और थोड़ी दूर चलकर उस गोदी ले लेगी. लेकिन यहाँ सेवियाँ कौन पकाएगा? बोले నేను ఎత్తుకుని తీసుకెళ్తాను, అతను నడవలేడు కదా, కాళ్ళు చెప్పు. గాంవ్ సే మేళా చలా. గ్రామంలో మేళా స్టార్ట్ అయింది. और बच्चों के साथ हामिद जा रहा था. పిల్లలందరితో పాటు హామిద్ కూడా వెళ్తూ ఉన్నాడు. షహర్ కే దామన్ ఆ గయా. షహర్ అంటే పట్టణానికి వెళ్తూ ఉన్నారు. ఈద్గాకి వెళ్తుంటే చుట్టుపక్కల తోటలు, ఉద్యానవనాలు అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సడక్ కే దోనో ఓర్ అమీరోं के बगीचे है. बड़ी बड़ी इमारतें, अदालत, कॉलेज, क्लब, घर आदि दिखाई देने लगे. రోడ్డుకి ఇరువైపులా కూడాను పెద్ద పెద్ద కట్టడాలు, కాలేజీలు, క్లబ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈద్గాహ్ జానే వాలోं को టోలియా నజర్ జానే లగి. ఈద్గాహ్ వెళ్లే వాళ్ళు గుంపుల కింద కనిపిస్తూ ఉన్నారు. ఏక్ సే ఏక్ బడకీలా వస్త్ర పహనే హుయే హై. అందరూ కూడాను మంచి బట్టలు కట్టుకుని ఉన్నారు. ఏదైనా పండుగ వస్తేను మన స్టేటస్ తగినట్టుగా కొత్త బట్టలు కట్టుకుంటూ ఉంటారు కదా. అలాగే పిల్లలందరూ కూడాను వాళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళ వీలుని బట్టి ఒకళ్ళని మించిన బట్టలు ఒకళ్ళు మంచి ఖరీదైనవి కట్టుకుంటూ ఉన్నారు. సహసా ఈద్గాహ్ నజర్ ఆయి అవరు ఉసీ కే పాస్ ఈద్గా మేళా. ఈద్గాహ్ దగ్గరికి వస్తూ కనబడుతూ ఉంది. అందరూ కూడా అక్కడికి వెళ్తూ ఉన్నారు. నమాజ్ పూరీ హోతే హీ సబ్ బచ్చే మిఠాయి और खिलौनों की दुकानों पर దావా బోల్ దేతే హై. దావా బోల్నా అనేటువంటిది కూడా ముహావరాయే. దావా బోల్నా అంటే ఆక్రమణకరణ. ఇవన్నీ మళ్ళీ మనం చెప్పుకుందాం గ్రామర్ పాయింట్లో. అంచేత గుర్తుపెట్టుకోండి, ఇలాంటివన్నీ కూడా అండర్లైన్ చేసుకోండి. అందరూ కూడాను ఈద్గా దగ్గరికి వెళ్తున్నారు. ఈద్గా మేళా చలా. నమాజ్ పూరీ హోతే హీ సబ్సే బచ్చే మిఠా और खिलौनों की दुकानें पर दावा बोल దేతే హై. అందరూ కూడాను ఈద్గాకి వెళ్ళారు. ఇలా ప్రార్థన చేయడం అందరూ అయిపోయిన తర్వాత ఇక పిల్లలందరూ ఉంటారు కదా, ఏం చేస్తారు? ఈ కిలవనేకి దుకాణే, మిఠాయికి దుకాణే, మిఠాయి కొట్లు, బొమ్మల కొట్లు వాటి మీద ఆక్రమించిన వాటి అందరినీ చుట్టుముట్టేశారనమాట. బాగా ఆక్రమించారు అని అనడానికి దావా బోలా అని అంటారు. అంటే గుంపులుగా వెళ్ళి ఒకేసారి షాప్ దగ్గర అందరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి గుంపుగా వెళ్ళారు. హామిద్ దూర్ ఖడా హై. కానీ హామిద్ కూడా చాలా చిన్నపిల్లవాడు కదా, అయినా కూడా అతను దానికి దూరంగా ఉన్నాడు. ఉస్కే పాస్ కేవల్ 3 పైసే హై. హామిద్ దగ్గర ఓన్లీ 3 పైసలు మాత్రమే ఉన్నాయి. मोहसिन बिस्ती खरीदता है. मोहम्मद सिपाही नूरे वकील और समी दो बिन हामिद खिलौनों को ललचाई आंखों से देखता है. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, సమ్మి, నూరే వకీల్, వీళ్ళంతా కూడాను అందరూ తలో బొమ్మ, దోబిన్ బొమ్మ ఇవన్నీ కూడా కొనుక్కుంటూ ఉన్నారు. కొనుక్కుంటూ ఉన్నప్పుడు కూడాను హామిద్ ఏం చేశాడు? లలిచాయి ఆంకోంసే ఆశగా చూస్తున్నాడు. దేక్తా హై చూస్తున్నాడు. లలిచాయి ఆంకోంస్ అంటే ఆశతోటి చూస్తున్నాడు. आपने आपको समझाता है मिट्टी के तो है गिरे तो चकनाचूर हो जाए. चकनाचूर हो जाना కూడా ముహావరా. చకనాచూర్ హో జానా కూడా ముహావరామ్మ. అంటే అతను ఎంత చిన్నపిల్లవాడు, ఎంత మెచ్యూరిటీగా ఆలోచించాడు చూడండి. మట్టి బొమ్మే కదా, కింద పడితే పగిలిపోతుంది, దానికోసం ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, అంత ఆ విధంగా అతను ఆలోచించాడంటే చాలా గ్రేట్ అనమాట. చూడండి, ఫిర్ మిఠాయియోంకి దుకానే జాతి హై. ఇప్పుడు అయిందమ్మా మిఠాయి దుకాణం వచ్చింది. అప్పుడు కిసీనే రేవడియాలి అంటే కొంతమంది జీళ్ళు కొనుక్కున్నారట. కిసీనే గులాబ్ జామున్, కొంతమంది గులాబ్ జామున్ కొనుక్కున్నారు. కిసీనే సోహన్ హల్వా, కొంతమంది హల్వా కొనుక్కున్నారు. मोहसिन कहता है हामिद रेवड़ी ले ले, कितनी खुशबूदार है.
హామిద్నే కహా అంటే అన్నాడు. మొహసిన్ అంటున్నాడు, నువ్వు చక్కగా నువ్వు జీళ్ళు ఉన్నాయి కదా ఇక్కడ, చాలా బాగున్నాయి, కొనుక్కోవచ్చు కదా, చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా సువాసనగా ఉన్నాయి అనగాని హామిద్ అంటున్నాడు, రకే రహో క్యా మేరే పాస్ పైసనే హే, ఉండని బాగా ఉంటే ఉండని, నా దగ్గర మాత్రం 3 పైసే హే, 3 పైసలు మాత్రమే ఉన్నాయి అన్నాడు. చూడండి, చాలా పెద్దవాడిలాగా చాలా ఆలోచించి చాలా వివేకంతో ఉన్నాడు అన్నమాట అతను. సమ్మి బోలా, సమ్మి అంటుంది, 3 ही पैसे तो है, 3 पैसे में क्या क्या लोगे, నీ దగ్గర 3 పైసలు ఉన్నాయి కదా, 3 పైసలతో ఏమేమి కొంటావు నువ్వు. హామిద్ మౌన్ రహగయా, అప్పుడు హామిద్ ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాడు. ఉంది మిఠాయియోం కే బాద్ లోహికి చీజోం కో దుకానే ఆతీ హై, ఇప్పుడు మిఠాయి కొట్టు అయిపోయింది అమ్మ, బొమ్మల కొట్టు అయిపోయింది, మిఠాయి కొట్టు అయిపోయింది, ఇప్పుడు లోహేకి దుకాణే అంటే వస్తువులు చిన్న చిన్న ఇనుపవి అవి తయారు చేసే వస్తువులు ఉంటాయి కదా, ఆ కొట్టు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే కై చెమటే రెక్కే హుయేతే, అక్కడ చాలా అట్ల కడలా ఉంటాయి కదా చెమట, అది ఉందట. హామిద్కో ఖ్యాల్ జాతా హై, హామిద్కి గుర్తొచ్చింది ఏమని, దాదీకే పాస్ చిమటా నహీ హై, దాదీ అంటే నాయనమ్మ దగ్గర చిమట లేదు కదా, అంటే అట్ల కడ లాంటిది లేదు కదా, పట్కార్ లాంటిది లేదు కదా అనుకుని, దాదీకే పాస్ చిమటా నహీ హై, తవేసి రోటియా ఉతార్తీ హైతో హాత్ జల్ జాతే హై, తవే ఏంటి పెనం మీద తవేసే, పెనం నుండి రోటి అంటే రొట్టెలు, ఉతార్తీ హై అంటే తీస్తుంటే హాత్ జల్ జాతే హై, హాత్ అంటే చేతులు, జల్ జాతే అంటే కాలిపోతున్నాయట. చూడండి, జల్ అంటే నీరు అని అర్థం ఉంది, కానీ ఇక్కడ జల్ జాతే అంటే కాలిపోతే అర్థం కూడా ఉంది. అంచేత ఇది గుర్తుపెట్టుకోవాలి, మీరు సందర్భానుసారంగా మీనింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. అగర్ చిమటా లేజాకర్ దాదీకో దే, అప్పుడు ఏమనుకున్నాడంటే చిమటా నాయనమ్మ దగ్గర లేదు కదా, ఇది తీసుకెళ్ళి నాయనమ్మకి ఇస్తాను అనుకున్నాడు. అనుకుని తో హెక్కిత్ని ప్రసన్న హోగి, అప్పుడు నాయనమ్మ ఎంత ఆనందిస్తుందో. ఫిర్ ఉస్కి ఓంగలియా కభీ నహీ జలేంగే, చూడండి కభీ నహీ జలేంగి, అప్పుడు ఈ చిమటా తీసుకెళ్ళి నాయనమ్మకి ఇచ్చాననుకో, ఆమె యొక్క ఓంగలియా అంటే వేళ్ళు కభీ నహీ జలేంగి ఎప్పుడు కూడా కాలవు, చక్కగా నాయనమ్మ వీళ్ళు ఎప్పుడు కాలకుండా సేఫ్గా ఉంటాయి, నాయనమ్మ ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో అని చెప్పారు. మనసులో నాయనమ్మ గుర్తుకొచ్చింది. అందరూ బొమ్మలు స్వీట్లు కొనుక్కొని ఆనందించేటప్పుడు నాయనమ్మ మాత్రం, ఈ హామిద్కి నాయనమ్మ మాత్రమే గుర్తుకొచ్చింది. ఉస్కి ఓంగలియా కభీ నహీ జలేంగి, నాయనమ్మ యొక్క ఓంగలియా అంటే ఫింగర్స్ ఎప్పుడు కూడా కాలవు అని అతను మనసులో ఎంత హ్యాపీ ఫీల్ అయ్యి కూడా ఏమనుకున్నాడు, నాయనమ్మ చాలా ఆనందపడుతుంది, నాయనమ్మ ఆనందాన్ని చూడాలి అని చెప్పి అనుకున్నాడు. అనుకుని దాదీ అమ్మ చిమటా దేఖ్తే హీ దౌడ్కర్ మేరే హాత్ సే లేంగి ఔర్ కహేంగి అనుకుంటున్నాడు. నాయనమ్మ నన్ను చూసి, ఈ చెమట తీస్తాను కదా, నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను గట్టిగా పట్టుకుని అంటుంది, మేరే బచ్చా అమ్మాకి వెళ్ళి చిమటా లాయా హై, ఏమంటుందంటే మా అబ్బాయి నా మనవడు నా కోసం చిమటా తీసుకొచ్చాడు అని చెప్తుంది అందరితో. హజారం దువాయే దేతీ రహేంగి, వేల కొద్ది దీవెన, దువాయేం అంటే దీవెనలు, హజారం దువాయే వేల కొద్ది దీవెనలు నాకు ఇస్తుంది. ఫిర్ పడోస్కి అవృతంకో దికాయేంగి, ఇంకా ఏం చేస్తుంది, ఇరుగు పరుగు అవృతం అంటే ఇరుగు పరుగు వాళ్ళతోటి ఏమంటుంది, వాళ్ళకి చూపిస్తుంది, దికాయేంగి చూపించి సారీ గావ్ మే చర్చా హోనే లగేగి, గ్రామంలో అందరూ కూడాను దీని గురించి చర్చించుకుంటారు. ఆ అబ్బాయి హామిద్ వాళ్ళ ఆయనమ్మ కోసం ఈ చిమట తీసుకొచ్చాడు అని చెప్పి అందరూ తన గురించి చెప్పుకుంటారు. ఇతను అచ్చా లడకా హై, ఎంత మంచి పిల్లవాడు వీడు అని చెప్పుకుంటారని ఇతను ఊహించుకుంటున్నాడు. బడోంకి దువాయే సీదే అల్లాహకే దర్బార్ మే పహుంచ్తీ హై, పెద్దల యొక్క దీవెనలు అల్లా దర్బార్కి అంటే భగవంతుడు కూడా మెచ్చుతాడు, వీళ్ళ దీవులన్నీ భగవంతుడి దగ్గరికి వెళ్తాయి. తురత్ సునీ జాతి హై, భగవంతుడు కూడా అల్లా కూడా వింటాడు వీళ్ళ దీవెనలు. హామిద్నే దుకాందార్ సే పూచా, హామిద్ దుకాందార్తో అంటున్నాడు, యా చిమటా కిత్నే కా హై, ఈ చిమట ఎంత అని అడిగాడు. అనగాని ఇంతవరకు చిమట ఖరీదెంత అని అడగలేదు అతను, ఇప్పుడు కిత్నే కా హై, కిత్రా అంటే ఎంత అని అడగగానే 6 पैसे कीमत सुनकर हामिद का दिल बैठ गया, 6 पैसे 6 పైసలు అని చెప్పగానే కీమత్ సున్కర్ ఖరీదు విని హామిద్ కా దిల్ ఆమె యొక్క మనసు బయట్ గయా, చాలా నిరాశపడిపోయాడు, దుఃఖించాడు. దిల్ బయట్ గయా కూడా ముహావరా, అండర్లైన్ చేసుకోవడమా, దిల్ బయట్ గయా
దిల్ బయట గయా అంటే ఆ మాట ఇతని దగ్గర ఉన్నది 3 పైసలే, అని చెప్పింది 6 పైసలు. వెంటనే నిరాశపడిపోయాడు. ఇందాక ఎంత ఆశపడ్డాడు, అబ్బా ఆ 3 పైసలతో నేను నాయనమ్మకి చిమట తీసుకుంటాను, అమ్మ నాయనమ్మ ఆనందపడుతుంది, నాకు వేల కొద్ది దేవుళ్ళు ఇస్తుంది, ఊళ్ళో వాళ్ళందరూ నా ఊరు చెప్పుకుంటారు అని ఇన్ని అనుకున్న అతను ఆశలన్నీ కూడా నిరాశలైపోయాయి అనమాట. దిల్ బయట గయా. హామిద్ నే కలేజా మజ్బూత్ కర్కే కహా, నీరసంగా అంటున్నాడు. చాలా నీరసపడిపోయాడు అనమాట. నీరసపడిపోయి అంటున్నాడు, ఏమని 3 పైసలోగే 3 పైసలకి ఇస్తావా అన్నాడు. ప్లీజ్ 3 పైసలకి ఇవ్వండి అన్నట్టు అనమాట. నీరసంగా 3 పైసలోగే 3 పైసలు తీసుకో అన్నాడు. అనగానే దుకాందార్ని బులాకర్ చిమటా దే దియా. వెంటనే పాపం జాలి పడ్డాడో ఏమో తెలీదు, దుకాందారు ఇతను పిలిచి బాబు తీసుకో అని చెప్పి ఆ 3 పైసలు తీసుకుని చెమటాని హామిద్కి ఇచ్చేశాడు. హామిద్ నే ఉసే ఇస్తారా కందే పర్రాక, అది ఇలాగా దాన్ని ఇలా భుజాల మీద పెట్టుకున్నాడు. భుజాల మీద పెట్టుకుని ఇలాగా భీముడు గద పెట్టుకుంటాడు కదా భుజం మీద, ఆ విధంగాను పెట్టుకున్నాడు. భుజం మీద పెట్టుకుని మానో బందుకు అవరు షాన్సే అక్కడతా హోవా, చాలా గర్వంగా ఉన్నాడనమాట. భుజం మీద పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు భీముడిలాగా. సంగియోకే పాస్ ఆయా, ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చాడు. సంగి అంటే ఫ్రెండ్స్ అనమాట, సాది. ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చాడు. వచ్చి దోస్తోనే మజాకియా, ఫ్రెండ్స్ అందరూ ఏంటి నవ్వుతున్నారు అనమాట, వేళాకోళం చేస్తున్నారు. అందరూనేమో తినడానికి అన్ని మిఠాయిలు కొనుక్కున్నారు, బొమ్మలు కొనుక్కున్నారు. కానీ ఇతను మాత్రం పెద్దవాళ్ళలాగా ఈ అట్ల కాడ చెమటా కొనుక్కొచ్చాడు. యా చిమటా క్యూమ్లాయా పగలే, ఇసే క్యా కరేగా, చెమటా క్యూమ్లాయా పగలే అంటే పిచ్చివాడా, పగలంటే పిచ్చివాడు. పిచ్చివాడా ఇదెందుకు కొన్నవరా నువ్వు, ఇసే క్యా కరేగా, దీంతో ఏం చేస్తావు. నేను ఫ్యూచర్ టెన్స్ వర్డ్స్ ఉన్నాయమ్మా చూడండి, ఇవన్నీ మనం లెసన్ చదివేటప్పుడు గుర్తుంచుకోవాలి. క్యా క్యా కరేగా, ఏం చేస్తావు దీంతో నువ్వు అనగానే ఘర్ ఆనే పర్ అమీనా హామిద్కి ఆవాజ్ సున్తే హీ దౌడి. అది జనాలు చెప్పుకుంటుండగా ఈ మాటల సందర్భంలో ఇంటికి వచ్చేసారు. మాటలు వినిపించగానే హామిద్ ఆవాజ్ సౌండ్ విని పరిగెత్తుకుంటూ వచ్చింది ఎవరు, అమీనా, నాయనమ్మ అనమాట. నాయనమ్మ పేరు అమీనా. ఉసే గోద్ మే ఉఠాకర్ ప్యార్ కర్నే లగి, అబ్బా నాయన వచ్చేసావా బాబు, జాగ్రత్తగా నాకు దూరం వెళ్ళి అక్కడను అని చెప్పి ప్రేమగా దగ్గరికి తీసుకుంది. సహసా హాత్ మే చిమటా దేక్కర్ వచ్చోంకి, వెంటనే ఆవిడ చేతిలో హామిద్ చేతిలో ఈ చిమటా చూసి తుళ్ళిపడి ఏమంది, యా చిమటా కహాసెలాయా, ఇది ఎక్కడి నుంచి తెచ్చావురా అని అడిగింది. మైనే మూలియా హై అమ్మా అన్నాడు జాగ్రత్తగా. ఏమన్నాడు, మూలియా కొన్నాను, నేను తీసుకున్నానమ్మా నాయనమ్మ అన్నాడు. అనగానే కితనే పైసేమే అంది. ఎంత కొన్నా బాబు అనగానే 3 పైసే దియే, 3 పైసలు ఇచ్చానంది అన్నాడు. వెంటనే అమీనానే అప్పని మాదే పర్ హాత్ రఖ, తల మీద చేయి పెట్టుకుని ఓరు దేవుడు అన్నట్టుగా తల మీద చేయి పెట్టుకుని తల కొట్టుకుంది. వహ అఫ్సోస్ కర్తీ హుయి, చాలా బాధపడుతూ అంది. ఆహ బర్తీ హుయి బోలి, బాధపడుతూ నిట్టూరుస్తూ ఏమందంటే, యహ కైసే బేసమజ్ లడకా హై, ఎలాంటి వాడవనైనా నువ్వు, ఇలాంటి వాడవేంట్రా బాబు, నీకు తెలివితేటలేవా ఏంటి, ఈ దోపహర్ హుయి కుచ్ ఖాయా నపియా లాయా క్యా చిమటా. చూడండి, దోపహర్ అంటే ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, మధ్యాహ్నం అయిపోయింది కదా, ఇంతవరకు నువ్వేమి తాగలేదు, ఏమి తినలేదు, ఈ చిమటా పట్టుకుని వచ్చావా. సారే మేలే మే తుझे और कोई चीज न मिली जो यह लोहे का चिमटा उठलाया, అందరూ వాళ్ళ కోసం వాడు కొనుక్కున్నారమ్మా, కానీ నువ్వు మాత్రం ఇది కొన్నావా, ఎందుకు కొన్నావు ఇది నువ్వు తిండమ్మా అనేసి జల్జాతి హైతి. చూడమ్మా నువ్వు నీ యొక్క వేళ్ళు చపాతీలు వేసినప్పుడు రొట్టెలు వేసినప్పుడు వేళ్ళు కాలిపోతున్నాయి కదా. యహ ముజ్సే దేఖా, అది నేను చూశాను. దేఖా తుమ్హారీ ఓంగలయా తవేసే జల్జాతీ థీ, యహ ముజ్సే దేఖా న జాతా థా. చూడమ్మా ఎంత బాగా చెప్పాడో. నీ వేళ్ళు ఉంగలే అంటే వేళ్ళు తవేసే పెనం మీద జల్జాతిథి కాలిపోతున్నాయి. యహ ముస్సే దేకా నజాతత, అది నేను చూడలేకపోతున్నాను ఆయనమ్మా, నువ్వు చేతులు కాలిపోవడం, నీ వేళ్ళు కాలిపోవడం నేను చూడలేకపోతున్నాను. ఇస్లియే మైసే లియాలాయా, అందుకని నేను తీసుకొచ్చాను నాయనమ్మా అని అనగానే వెంటనే అమీనా మనసు ప్రేమతో నిండిపోయింది. ప్రేమతో కళ్ళ నీళ్ళు వచ్చాయన్నమాట అమీనాకి. అమీనా యొక్క క్రోధ తురంత స్నేహమే బదలగయా. అమ్మని యొక్క క్రోధం అంతా అంటే కోపం అంతా కూడా స్నేహంగా మారిపోయింది. ఇహ మూక్ స్నేహత, అది ఎవరు చెప్పుకునేటువంటి ప్రేమ.
మార్మిक प्रेम था जो रस और स्वाद से भरा था. అది అనుభవించేదే కానీ చెప్పేది కాదు, చెప్పలేనంత ప్రేమ. बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना వివేక్ है. చూడండి, చిన్న పిల్లలకు కూడా ఎంతటి ప్రేమ, ఎంతటి త్యాగం చూడండి. అందరూ బొమ్మలు కొనుక్కునే టైంలో అతను బొమ్మలు కొనుక్కోవడం మానేసి నాయనమ్మ కోసం త్యాగం చేశాడంటే చాలా గ్రేట్ అనమాట. అది చాలా అద్భుతం. అంత మంచి మనసు, అంత ఆలోచన శక్తి. దీనికంటే ఇది మంచిది, ఇది కొనుక్కుంటే ఎంత ఉపయోగం, అదే మట్టి బొమ్మ కొనుక్కుంటే కింద పడితే పగిలిపోతుంది. అలాంటి వివేకమైన మనసు ఆ 4-5 ఏళ్ల పిల్లవాడికి ఉండడం అంటే చాలా గొప్ప విషయం అనమాట. दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा. చిన్నపిల్లలందరూ పాపం మిఠాయిలు కొనుక్కొని తింటూ ఉంటుంటే ఇతని మనసు కూడా ఇతనికి కూడా తినాలనిపిస్తుంది కదా. అలాంటి సమయంలో కూడా వహాపి అప్ని బుడియా దాదీకి యాద్ బనీ రహి. అలాంటి సమయంలో కూడా తన ముసలి నాయనమ్మ గుర్తుకొచ్చింది ఆ అబ్బాయికి. ఆ యొక్క ప్రేమ అంత గొప్పదనమాట. ఆమీనా కా మన్ గద్గద్ హోగయా. మన్ గద్గద్ హోగయా కూడా ముఖవరాని అండర్లైన్ చేసుకోండి. మన్ గద్గద్ హోగయా అనగానే అంటే మనసు చాలా బాధపడ్డ, అంటే ఆనందంతో కన్నీళ్ళు రావడం అనమాట. అంటే గొంతు పూడుకుపోతే ఒకసారి ఆనందంతో మాట రాదు కదా, అది అనమాట. మన్ గద్గద్ హోగయా. आंचल फैलाकर हामिद को दुआएं देती जाती और आंसुओं को बड़ी बड़ी बूंदी गिराती जाती थी. చూడమ్మా, అప్పుడు హామిద్కి మనసులో హామిద్ ఇలా చేతితో గట్టిగా పట్టుకుని అప్పుడు చాలా వేల కొద్ది దీవెనలు ఆమె ఇచ్చింది. అవురు ఆంసువంకి బడి కళ్ళ నీళ్ళు, పెద్ద పెద్ద కన్నీటి బొట్లు రాలిపడ్డాయి. అంటే అది అంతా కూడా బాధ కాదు, ప్రేమతో నిండిన కన్నీళ్ళు అనమాట. అవి గిరాతి జాతి థీ, నీళ్లు కింద పడ్డాయి. హామిద్ ఇస్కా రహస్య క్యా సంజాతా. హామిద్కి ఈ రహస్యం, ఈ నాయనమ్మలో ఉండేటువంటి ఈ భావన అతనికి ఎలా అర్థమవుతున్నా, చాలా చిన్నపిల్లవాడు కదా అయినప్పటికీ కూడా అతనికి వివేకం చాలా గొప్పది. తన కోసం తన యొక్క ఆనందాన్ని త్యాగం చేసి నాయనమ్మకి సాక్రిఫైస్ చేశాడనమాట. పిల్లలు కూడా ఎప్పుడూ కూడా పెద్దవాళ్ళంటే ప్రేమ, భక్తి, విశ్వాసాలు ఉండాలి, గౌరవం ఉండాలి, వాళ్ళ కష్టాన్ని గుర్తించాలి వాళ్ళు. అలాంటప్పుడే వాళ్ళ యొక్క దీవెనలు పొందగలుగుతారు. పెద్దల యొక్క దీవెనలు చాలా గొప్పవి అని చేత పిల్లలకి ఎప్పుడు కూడా పెద్దల దీవెనలు అవసరం అనమాట. పెద్దలకి ఎప్పుడు కూడా అంచేత హామిద్ నాయనమ్మ మీద ఉండేటువంటి ప్రేమ చాలా అద్భుతమైంది. ఈ విధంగా పెద్దవాళ్ళంటే గౌరవభావం, ప్రేమభావం అందులో కూడా కలిగి ఉండాలి. ప్రతి వాళ్ళకి కూడా మన ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళని, నాయనమ్మలు, వీళ్ళని తాతగారు, వీళ్ళంటి వాళ్ళందరూ ఉంటే వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తూ ఉండాలి. వాళ్ళ మాట వింటూ ఉండడం చాలా మంచిది. వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు అవసరం. పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఎంతో అమోఘమైనవి. చిన్నపిల్లలు పైకి రావాలంటే, మంచిగా ఎదగాలంటే వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడు కూడా విన్నంటూ ఉంటూ ఉంటాయి. కాబట్టి మీరు కూడా అందరి మాట విని మంచి పేరు తెచ్చుకుని అందరికి దీవెనలు, బ్లెస్సింగ్స్, గురువుల యొక్క దీవెనలు, పెద్దవాళ్ళ యొక్క దీవెనలు, మీరు తల్లిదండ్రుల యొక్క దీవెనలు మీరు పొందుతూ ఉండాలి. ఎవరిని కూడా ఎదిరించి ఉండకూడదు. ఈ లెసన్లో చాలా నీతి ఉంది మనకి. చాలా మంచి పాఠం ఇది. మీరు ఏం చేస్తారంటే లెసన్ చక్కగా లైన్ టు లైన్ చదువుకోవాలి. చదువుకున్నందులో వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్కాలం ఉంటాయి. ఎక్కువ ఫ్యూచర్ టెన్స్ ఉన్నాయి ఇందులో. అవి మీరు చక్కగా గుర్తుపెట్టుకోండి, ముహావరాలు అండర్లైన్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు ఇందులో గ్రామర్స్ చెప్తాను. నేను బాగా ముహావరాలు చెప్తాను, మీనింగ్స్ అండ్ గ్రామర్స్ లైన్ టు లైన్ మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇది అందరూ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. చూసి లెసన్ చదవండి. చదివిన తర్వాత ఇందులో మీరు ఫ్యూచర్ టెన్స్ వర్డ్స్ ఉంటాయి కదా, అవన్నీ రాసుకోండి. ప్రతి వర్డ్లోనూ కూడా ఫ్యూచర్ టెన్స్ ఏవైతే ఉంది, వర్తమాన కాల వర్డ్స్ ఏమున్నాయి, భూతకాల వర్డ్స్ ఏమున్నాయి, భవిష్యత్కాల వర్డ్స్ ఏమున్నాయి అనేటివి మీరు రాసుకుని ఆ సెంటెన్స్ గుర్తించండి. అందరూ చూడండి చక్కగా.